కోటికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను గాడాల పాలచల్ రోడ్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి పీఠంలో ఉన్నాను. నేను గత 12 సంవత్సరాలుగా మా చిన్న వెంకటేశ్వర స్వామి వారిని మేము ఫాలో అవుతూ ఉంటాము. ఎందుకంటే మా గురువు గారు మా దైవం అని చెప్పొచ్చు ఆయన. ఎందుకంటే ఆయన స్వశక్తితో ఈ పీఠాన్ని అందరినీ నిర్మించారు. ఎవరిని కూడా ఒక్క రూపాయి విరాళం కింద అడగకుండా కూడా ఈ పీఠాన్ని మొత్తం ఆయనే నిర్మించారు. అందుకని మేము కూడా ఏదో ఉడతా భక్తిగా ఆయనకి చిన్న చిన్న సహాయం చేద్దామని చెప్పి ఈ పీఠంలోకి మేము అప్పటి నుంచి పరిచయం అయినప్పటి నుంచి మేము వస్తూ ఉన్నాము. కానీ ఈ పీఠం దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఎంతో మనశ్శాంతి మరియు మేము అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం కూడా జరుగుతూ ఉంది. అంతటి మహమాన్వితమైనది శ్రీ మహాలక్ష్మీదేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. అందుకని చెప్పేసి భక్తజనులందరికీ కూడా చాలా విశ్వాసం పెరిగింది ఈ పీఠం పట్ల. అలాగే ఈ పీఠంలోని ప్రతి లక్షవారం నాడు కూడా విశేషంగా అభిషేకము మరియు అలంకరణ జరుగుతూ ఉంటుంది. తోమాల సేవ మరియు ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా ఈ మహాలక్ష్మీదేవికి జరుగుతూ ఉంటాయి. ప్రతి లక్ష్మీదేవి గుడిలోని యాక్చువల్గా శుక్రవారం కూడా చేస్తారు. కానీ మా గురువు గారు మాత్రం ఇక్కడ లక్షవారం నాడు మాత్రం ప్రత్యేకంగా విశేషమైన అభిషేకం చేస్తారు. అందులోనూ మరియు పుట్టింటి పట్టు చీర అని చెప్పి కొత్తగా పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మన చేతితో మనమే స్వయంగా ఇక్కడికి అమ్మవారికి మన అభిషేక ద్రవ్యాలు సమర్పించుకొని మనమే అమ్మవారికి అభిషేకం చేస్తూ మనం ఇచ్చిన చీర ఆవిడ ధరింపజేసినట్లుగా మనం చెయ్యొచ్చు. అది అలా చేయడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుందని ఇక్కడ అందరి భక్తుల విశ్వాసం కూడాను. అలా జరిగిన తర్వాత సాక్షాత్ మీరే చూడొచ్చు అమ్మవారు ఎంత కళతో ఉట్టిపడుతున్నారో. ఎందుకంటే అమ్మవారి అలంకరణ సాక్షాత్తు తిరుపతిలో ఉన్న ఆ శ్రీనివాసుడు సాక్షిగా అమ్మవారు కూడా వెలసిల్లుతారని చెప్పేసి మా నమ్మకం. అలాగే అందరూ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా నమ్మకం. అదే విధంగా ఇప్పుడు